సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్పిఐ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు హుసేనప్ప గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనారు. విద్యా కమిటీ చైర్మన్ భర్త రామచంద్ర మోహన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేయాలని చెప్పి మాకు పిలుపునియడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన విద్యార్థులకు ఈరోజు విద్యాభివృద్ధులను అందించడంలో సావిత్రిబాయి పూలే దంపతుల కృషి ప్రశంసనీయమైనది. ఈరోజు ఈ ఆడపిల్లలు విద్యాబుద్ధులు పొందుతున్నారంటే కేవలం ఈ పూలే దంపతుల ఆశీర్వాదమే. ఈరోజు ముఖ్యంగా భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాలు అయితే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేయడం లేదు. భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఎంతో కృషి చేసిన మహనీయులు పూలే దంపతులు ఈరోజు ఈ కార్యక్రమానికి మొత్తము భారతదేశంలో అంబేద్కర్ గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు శిష్యుడే ఈరోజు అంబేద్కర్ గారు. ఫస్ట్ మహాత్మా అనే బిరుదుని మహాత్మా గాంధీ కంటే ముందు బిరుదు పొందిన వ్యక్తి ఈరోజు జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఆ రోజుల్లోనే తన భార్యని చిన్న వయసులోనే విద్యాభివృద్ధులు చేసి భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాలు చేసింది. కనుక ఈరోజు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా హుసేనప్ప గారు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళకు కూడా భారతరత్న పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని చెప్పి చాలాసార్లు కూడా తెలియజేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ఇవి చేసిన హుసేనప్ప అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు.